వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాతో ఎన్నో ఎట్టి చాకిట్లు చేయించుకుంటున్నాం. పోయిన ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎట్లా చేస్తున్నారంటే ఏ అద్దమ్మ రాత్రి అయినా మేము డెలివరీస్కి వెళ్ళాలి. ఇంట్లో పిల్లలను అన్నీ ఇడిచిపెట్టుకొని మాకు జీతం ఎక్కువ ఇవ్వండి ఇస్తలేరు. మళ్ళీ పని భారం ఇంత పొడుగు పెంచింది. ఎన్ని పనులు నుండి మాతృమరణాలు శిశు మరణాలు ఎన్నో తగ్గించాము. అన్ని పనులు ఎట్టి చాకిట్లు చేయించుకొని మాతో బానిస పని చేయించుకుంటున్నారు. ఇంతవరకైనా ఈ అసెంబ్లీ మీటింగ్లు అయిపోయేంత వరకన్నా మాది ఒకటి ఫిక్స్ వేతనం మాకు డిమాండ్ మేము అడుగుతున్నాం. అడిగాక మాకుంది నువ్వు పని ఎట్లా చేయించుకుంటున్నావు, మాకు కూడా అట్లా ఇవ్వాలి. అట్లా ఇయ్యని పక్షాన ఇంకా ముందెత్తన 3 నెలలు మేము 90 రోజులు ఎట్లా అయితే ధర్నా కూర్చుంటామో మేము కూడా 106 రోజులు ధర్నా కూర్చున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ధర్నా జరుగుతుందని గవర్నమెంట్కు చెప్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆశా కార్యకర్తలకు నెలకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనము నిర్ణయించి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీని అమలు చేయాలని చెప్పేసి ఆశా కార్యకర్తలందరూ కూడా పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా పోలీసులతోన అక్రమంగా అరెస్టులు నిర్బంధాలకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిన్న హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తుంటే ముందుగానే ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడము ఇది సమంజసం కాదు. ఎక్కడికక్కడ లాఠీ చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వము దిగి రావాలి, ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిన్నటి విషయాలు అయితే మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో మేము 20 సంవత్సరాలుగా మేము ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. మమ్మల్ని కనీసం ఒక్క రోజైనా మమ్మల్ని ఆశా వర్కర్ గుర్తించడం లేదు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మా ఆశా వర్కర్లు మాత్రం మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు. మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలు డ్యూటీ వేస్తున్నారు. ఏంటంటే ప్రభుత్వం అంటారు. మా సమస్యలు మా పరిష్కారం కోసం మేము అడగడానికి కూడా మాకు హక్కు లేదని నిన్నటి విషయాలు మాకు తెలిసింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశం జరుగుతుంది, కనీసం ఒక్క రోజైనా మా గురించి మాట్లాడతారేమని ఇన్ని రోజులు మేము ఎదురు చూసినాము. అయినప్పటికీ కూడా మా గురించి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు మా గురించి ఎవరు మాట్లాడలేదు. మేము కనీసం నిన్న ఇట్లా పోయి మేము మా గురించి మాట్లాడతారేమని వెళ్తే మమ్మల్ని ఎక్కడెక్కడ 3 రోజుల కిందనే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ముందస్తు అరెస్ట్ చేయడం వల్ల మాకు ఎంతో చాలా ఇబ్బంది పడ్డాము. ఇంటికి వచ్చి పిల్లలతో కూడా తీసుకున్నారు, పిల్లలు భర్తలతో కూడా తీసుకున్నారు. ఇల్లు తాళాలు వేసుకున్నారు. 3 రోజులు వచ్చి ఇంటికి కాపలా కాసుకున్నారు. అంటే మేము ఆశా వర్కర్లు ఏం తప్పు చేసినామని, దొంగతనం చేసినామా, ఏం చేసినాము, అరెస్ట్ చేయడానికి మా కారణం మాకేంది, మాకు మేము ఆశగా మేము అడుగుతున్నారు. ఎందుకంటే ఒక దొంగతనం చేసినానికి కూడా ఇంటికి వచ్చే అధికారం ఉందో లేదో కానీ మా ఆశా వాళ్ళకైతే నైట్ అనక పగలనక ఇంటికాడకు వచ్చి మమ్మల్ని ఎంతో వేధించారు పోలీసులు. అంటే ప్రభుత్వం అట్లా అధికార వేధింపుల ప్రభుత్వం పోలీసులకు ఇబ్బంది పెట్టింది కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎంతో ఇబ్బంది పెట్టింది. ఎక్కడ బస్సులో కానీ బస్సు కూడా ఎక్కి ఆశా వర్కర్లు ఉన్నారా కానీ అడిగిన రోజు నిన్నటి విషయాలు అయితే ఆశా వర్కర్లు ఉన్నారా లేరు అని చెప్పి ఉంటే అరెస్ట్ చేసుకొని డిసెంబర్లో కనీసం బియ్యం బస్సాలా వేసుకొని ఒక్కొక్క ఆడవాళ్ళను డ్రెస్సులు చూడకుండా మానవత్వంతో కూడా గుర్తించకుండా ఆడవాళ్ళను డిసెంబర్లో వేసుకొని పోలీస్ స్టేషన్లు పెట్టి 5 గంటల వరకు అసెంబ్లీ అయిపోయే వరకు వదిలిపెట్టామని చెప్పింది. వాళ్ళకు నీళ్లు లేక ఎండకు కోల్పోయిన ఒక ఆశా వర్కర్ని కూడా హాస్పిటల్ తీసుకుపోయేది ఉండే. కానీ అలాంటి చూసుకుంటే కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు మా ప్రభుత్వం మాకు ఆశా వర్కర్లు మంచిగా ఉండాలంటారు, డ్యూటీ చేయమంటారు. మన ఆశా వర్కర్లు ఎవరు చూస్తారు ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు ఉంటారు, వాళ్ళే మమ్మల్ని కొట్టమంటారు, మేము ప్రజల కోసం సేవ చేయమంటారు. మమ్మల్ని ఎవరు గుర్తించాలి? మాకు వచ్చి 9,000తో ఉన్న పిల్లలు సంసారం ఎలా మేము గడుపుకోవాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే తన నోటి నుంచి వచ్చిన మాటలే మేము అడుగుతున్నాం. ఆయన ఏమైనా మేనిఫెస్టో ఏం చేసిండు చెప్పిండు, ఆశా వర్కర్లు 18,000 తనంత ధరణ ఇస్తాను చెప్పిండు. ఆ మాట అడగడానికి మేము వెళ్తేనే మమ్మల్ని నోరు విప్పకుండా మమ్మల్ని ఎక్కడెక్కడ అరెస్టు చేసిండు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేషన్లో పెట్టి ఎంతో ఇబ్బందులు పెట్టిండు మాకు.
ఆశా వర్కర్లకు తిండి లేక నిన్న ఎండకు చాలా మంది ఇబ్బందులు పడ్డాము. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా ఈ అసెంబ్లీ ఇంకా 27 వరకు ఇంకా ఉంది కదా, అంతవరకు ఏదో ఒకటి మాట్లాడుకుంటే మాత్రం ఇంతటితో ఈ ధర్నా మాత్రం ఇంతటితో అయిపోయేది కాదు. ఇంకా అనేక విధంగా ధర్నా చేసే అవకాశం కూడా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.